వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి శాకాంబరి ఉత్సవాలకు సిద్ధం. 17 రోజుల పాటు వైభవంగా వేడుకలు. కర్నూలులో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం. ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. జవహర్ నగర్ డంప్ యార్డుపై మళ్లీ రాజకీయం. అరెస్టులపై ఈటెల ఫైర్. సింహాచలం తొలి పావంచ వద్ద ఉద్రిక్తత. షాపుల తొలగింపుతో వ్యాపారస్తుడి ఆత్మహత్యా యత్నం. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజల నిరసన. మా ఇళ్లను కాపాడండి అంటూ ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 182 స్థానాల్లో 117 స్థానాలు గెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి ఈ తారీఖు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లి శ్రీ వెంకటేశ్వర చేనేత సహకార సంఘానికి నూతన పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షుడిగా చిట్కుల వెంకటేశ్వర్లు ఎన్నిక కాగా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలక మండలి సభ్యులు తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పద్మశాలి సొసైటీ కొత్తపల్లి పాలక మండలి అందరం కూర్చోవడం జరిగింది. ముఖ్య విషయం ఏమిటంటే, పద్మశాలి సొసైటీ ఎలక్షన్లో భాగంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం నోటిఫికేషన్ రాగానే కడియం శ్రీహరి గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వారి ఆదేశాల మేరకే సొసైటీ ఏకగ్రీవం కావడానికి వారి ఆశీర్వాదంతోనే ఈరోజు పాలక మండలి అందరం 9 మందిని ఇక్కడ కూర్చోవడం జరిగింది. అలాగే డైరెక్టర్లను ఎన్నుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నుండి సారు ఆదేశాలతోనే అందరం
ఎక్కడ కూడా పోటీతత్వం లేకుండా అందరం కలిసికట్టుగా ఉండి 20 నామినేషన్లు వచ్చినాక కూడా మిగతా వాళ్ళ అందరి నామినేషన్లు కూడా ఏకగ్రీవంగా చేసుకొని ఆ ఆదేశాల సార్ గారి ఆదేశాల అనుసారమే కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం ఏకదాటిగా ఉండి కొత్తపల్లి సొసైటీని ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు మీడియా మిత్రులతో కలిసి మాట్లాడాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా నేను చిట్కుల వెంకటేశ్వర్లు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా బిట్ల ఆంజనేయులు, కార్యదర్శిగా కారంపురి చంద్రయ్య, అలాగే కోశాధికారిగా రవి గుమ్మడివెల్లి రవి కుమార్, అలాగే డైరెక్టర్లుగా వంగ లక్ష్మి, మహేశ్వరం భాగ్యమ్మ, వంగ సుధాకర్ గారు 9 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ఆదేశానుసారం వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు వెళ్తున్నాము. అలాగే వారి ఆదేశాల అనుసారమే ఇంకా మా సొసైటీని డెవలప్ చేసుకోవడానికి మాకు ఏదైనా ఫండ్స్ కానీ ఏదైనా కానీ శారద గారి ఆదేశాల అనుసారం వారి దగ్గర నుంచి మేము ఏదైనా సహాయం కోరి వారితోనే మా సొసైటీని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ విధంగానే సార్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ కడియం శ్రీహరి గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కర్నూలులో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ నాయకుడు పాటిల్ తిరుమలేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ డిమాండ్ను వినిపించారు. గోమాత పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యంపై ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేయగా ఈ కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మనం తింటున్న ఫుడ్ భయంకరంగా ఉంది. వాటర్ కాట్ నుంచి కల్తీ మాయమైపోయింది. ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కల్తీమయంతోన ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇంతకుముందు పూర్వము 110, 120 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు సేంద్రియ ఎరువులు తీసుకొని ఆవులు కానీ పేడ మన ఇండ్లలోన మన విలేజ్లో పోతే ప్రతి ఒక్కరూ ఇంటి పక్కనే ఆవు మూత్రంతో సంబంధించినవి ఏదైనా క్రిమికీటకాలు లేకుండా మన ఇంటి ముందు పెండతోనే అలికి నీట్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు నీట్గా పెండ ఎందుకు అడుగుతున్నారు బయట అంటే క్రిమికీటకాలు రావు ఆ స్మెల్కి. పాములు కానీ తేళ్ళు కానీ అలా మంచి కార్యక్రమము మానవులు జీవించుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుండే అప్పుడు. అందుకోసం అప్పుడు జబ్బులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీమయంగా తయారైంది. అలాగే గోమాత మనకు దేవుడిచ్చిన వరం. అందుకోసం గోమాతని ఆంధ్రప్రదేశ్లో రాజమాతగా ప్రకటించాలని, అలాగే కేంద్రంలోన గోమాతని జాతీయ రాణిగా ప్రకటించాలని మేము సంకల్పం చేస్తున్నాడు గోవింద్ గారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలోన అందరూ ఏకమైతాం. ఈ ప్రోగ్రాంలోన గోమాత ఎక్కడుంటే అక్కడే మంచి జరుగుతుంది. గోమాత ఎక్కడుంటే అక్కడ పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. గోమాత ఎక్కడుంటే అక్కడ మంచి పాలు కానీ, మంచి పాలు మనకు వెన్నతో చేసినటువంటి వెన్న కానీ దొరుకుతూ ఉంది. గోమాతకు మించిన దైవం కూడా లేదంటాం మనం. అంటే గోమాత దగ్గర అన్ని దేవుళ్ళు ఉంటారు. ఫస్ట్ నుంచి 3 దేవతలు అంటారు గోమాత దగ్గర. పూర్వీకులంతా మనల్ని చెప్పేవాళ్ళు గోమాతను పూజిస్తే అన్ని జబ్బులు నయమయ్యేవి అని. అలాంటి మనం ఇప్పుడు కల్చర్ మనము నాశనం చేసుకుంటున్నాం. మన కల్చర్ మనం. ఎందుకంటే అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, న్యూజిలాండ్లో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ వివిధ దేశాల్లోన గోమాత మూత్రం తాగుతున్నారు వాళ్ళు. అంత పవిత్రమైనది గోమాత మూత్రం. గోమాత అన్ని ఇస్తుంది మనకు. పాలు ఇస్తుంది, వెన్న ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, అన్నీ. మనం మామూలు గోమాత విలేజ్లోన పల్లెటూరులో పోతే మేము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా రైతులమే. ప్రతి ఇంట్లోనే ఆవు ఉంటుంది. ప్రతి ఇంట్లోనే ఆవును పెంచుకునే వాళ్ళం. మనం ఎందుకు పెంచుకుంటున్నామంటే ఆవు మేము ఉంటే ఇంటికి కూడా మంచి జరుగుతుందని. యజమానికి ఏదైనా జ్వరం వస్తే మన ఆవు మామూలుగా తోలేవు. ఊర్లోన అన్ని ఆవులను తీసుకొని పోయి ఒక ఆయన తీసుకొని వచ్చి అన్ని సాయంకాలం అయితే మనకు ఇంటి దగ్గరికి వచ్చేది ఆవు. యజమానికి ఏదైనా జ్వరం కానీ, ఇంట్లో వాళ్ళకు యజమానికి సంబంధించిన జ్వరం కానీ వస్తే
ఆ ఆకు తిని వచ్చి యజమానికి పాలిచ్చి ఆ జబ్బును నయం చేసినటువంటి గొప్ప జంతువుగా గోమాతని మనము చెప్తూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు కూడా ఆచరించి గోమాతని ఆంధ్రప్రదేశ్లో రాజమాతగా ప్రకటించాలని, అలాగే స్టేట్లోన సెంట్రల్లోన రాజమాతగా ప్రకటించాలని కోరుకుంటాము. దీని అందరికీ సపోర్ట్ చేస్తూ మేము కూడా దీంట్లో భాగస్వాములై, ప్రజలందరూ భాగస్వాములై గోమాతని రక్షించుకుందాం, గోమాతని కాపాడుకుందాం. గోమాత ఎక్కడుంటే అక్కడ రాజభోగ్యాలు ఉంటాయి, గోమాత ఎక్కడుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. నా పాటిల్ తిరుమలేశ్వరరెడ్డి, రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, ఇంధనం, గ్యాసు, ఎరువుల ధరలపై కర్నూలు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీసాల సుమలత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం విధానాలే కారణమని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకొకటి ఆ అక్కకి పక్కన అక్కకి ఏ ఈడ తుమ్మె దేదాలాపా దేతలే తుమ్మె ఫస్ట్ ఇచ్చాయి. చలో అబ్బా, చలో 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 चलो जाओ अम्मा ఓకే. రామగుండం మెడికల్ కళాశాల విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ హామీ ఇచ్చారు. సింగరేణి మెడికల్ కళాశాలలో నిర్వహించిన క్యాన్వాస్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సు, క్రీడా మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, ప్రొఫెసర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. May I now and enjoy the beautifully welcome of Canvas by a gracious. Every auspicious beginning is enriched by the harmony of music and the elegance of dance. Ladies and gentlemen, with a warm and heartfelt round of applause, let us welcome our first participant. Welcome dance by and service of the humanity. A great doctor is remembered not only for knowledge but also for his kindness. We are truly delighted to have your presence makes our celebration even more memorable. Ladies and gentlemen, please give big applause to our chief guest. Progress and community well-being. His vision and service continue to
inspire many. So we are truly honored by your gracious presence at our college. Your encouragement is bring it close to our honor. Round of applause to our academic topper Mansi for 2022 batch. Dr. Anil Dandara sir to join the stage. బాటా తండ్రి జన్మనిస్తే మరోసారి ఆ జన్మకు ఎప్పుడు కష్టం వచ్చినా ప్రాణం ఇచ్చేటువంటి మా వైద్యులు భవిష్యత్ వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు. 4వ సంవత్సరం మీ యువ వారోత్సవాలు క్యాన్వస్ చేస్తున్నటువంటి సందర్భంగా పోయినసారి మిస్ అయినా కానీ ఈరోజు మీతో రావడం జరిగింది. నేను విన్నాను, నిన్న మొన్న బ్రహ్మాండంగా యాక్టివిటీస్ జరిగినాయి, డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయి, ఫుల్ చిల్ చేసినారు. ఇంకేమేమి చేసినారో నేను అక్కడికి వస్తాను, మీకు చెప్పాను. మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, ప్రపంచంలో గొప్ప వైద్యులుగా మీరు అందరు రాణించాలని మేము కన్న తల్లిదండ్రులను మిమ్మల్ని తీర్చిదిద్ది మంచి డాక్టర్గా చేస్తే మీ ఉపాధ్యాయులను ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అద్భుతమైన మీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ, బిందు గారు చెప్తా ఉన్నారు ఉస్మానియా గాంధీ తర్వాత రామగుండానికి ఎక్కువ డిమాండ్ ఉందని. నేను మాటిస్తా ఉన్నా, మొన్న విద్యార్థులందరూ కలిసి ఇక్కడ స్టేడియం కట్టాలన్నారు. స్పోర్ట్స్ ఏరియా, నాట్ స్టేడియం, ఇండోర్. ఇండోర్ కంటే ఓపెన్తో పాటు ఇండోర్ కూడా కడతాం, ఏదైనా అభ్యర్థనమా? దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు చెప్పిన డ్రైన్ అవన్నీ కూడా అవి కూడా కట్టేస్తాం. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మా కలెక్టర్ శ్రీహర్ష గారు
నేను నిరంతరం మాట్లాడుతూ ఉంటాను. ప్రభుత్వంలో రాని ముందు నిరంతరం ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని పోరాటం చేసినాం. మెడికల్ కాలేజ్ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించాం. 500 కోట్లతో కట్టే ప్రారంభం చేస్తే ప్రారంభమైన మధ్యలో బిందు గారు అనేక సార్లు ఆ రోజు నేను అపోజిషన్లో ఉన్నా కూడా నాతో ఉన్నటువంటి సంబంధంతో ఆ రోజు అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం కాగానే మొత్తం నిధులు కేటాయించి అద్భుతమైన నిర్మాణం చేశాం. నగరం నడిబొడ్డులో అద్భుతమైన నిర్మాణం చేస్తూ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే 140 కోట్లతో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నాం. ఇంకో 60 కోట్ల రూపాయలు దానికి అదనంగా కావాలని ఈరోజు కోరడం జరిగింది. త్వరలో 60 కోట్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ 60 కోట్లలో హాస్పిటల్తో పాటు స్టేడియంతో పాటు ఫుట్ఓవర్ బ్రిడ్జ్తో పాటు హైదరాబాద్ ఫిలిం నగర్ లో టాలీవుడ్ నటుడు ధర్మ నివాసంలోకి కారు దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అతివేగంతో వచ్చిన కారు ఇంటి గేటు ప్రహారీ గోడను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నారనే అనుమానాలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గుంటూరులో అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. వేతనాలు పెంచడంతో పాటు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు. ఈ ఆందోళనలో అంగన్వాడీలతో పాటు డ్వాక్రా మహిళలు కూడా పాల్గొన్నారు. గమనించాలి, విధానాలు కాకుండా వ్యక్తులు చూసుకొని ప్రతిసారి మోసపోకూడదు. అందుకని మనం 151 సీట్లు జగనుకున్నప్పుడే 42 రోజులు సమ్మె చేసి కొన్ని మాత్రమే సాధించుకున్నాం. కానీ ఈయన ఏదో ఉద్ధరిస్తాడని 124 సీట్లు ఇచ్చాం. కానీ ఆయన కన్నా ఈరోజు బలంగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వాలు నిద్ర నటిస్తున్న సమస్యలు తెలియటం కాదు, మనందరికీ తెలుసు. నిద్రపోయే వాళ్ళ పేరుతో పిలిస్తే అందరూ లెగుస్తారు, కానీ నిద్ర నటించేవాడు పక్క నుండి పిలుస్తున్నా కానీ నిద్ర పట్టించుకోడు. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లో వరదలు, కొండచర్యలు విరిపడగా ఘటనలు చోటు చేసుకొని జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రైతులకు 72,000 కోట్లు ఇస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 2.5 ఏళ్లలోనే 36,000 కోట్లు అందించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే తెలంగాణ దేశానికే అన్నం పెట్టే రైతు స్థాయికి చేరిందన్నారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతలకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలుసు, గత 30 మాసాల పరిపాలన, 30 మాసాల్లోనే 36,000 కోట్లు కేవలం రైతు భరోసా కింద రైతు ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గత 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ కాలంలో 72,000 కోట్లు వేస్తే కేవలం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 30 మాసాల్లోనే 36,000 కోట్లు మీ ఖాతాలో జమ చేశాం. అదేవిధంగా అన్ని రంగాల్లో వ్యవసాయానికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు 1,00,000 కోట్ల రూపాయలు. ఒక చిన్న రాష్ట్రం, ఆర్థిక పరంగా విధ్వంసమైన రాష్ట్రం, అదేవిధంగా వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైనటువంటి రాష్ట్రం మా చేతిలో పెడితే గుండె నిబ్బరంతో, గుండె ధైర్యంతో కష్టాలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా సాగు రైతుకి సహకరించాలని ఒక మొండి పట్టుదలతోటి ముందుకు పోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, గత 2.5 సంవత్సరాల్లో అత్యధిక దిగుబడులు ఇచ్చి భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి వెళ్ళినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం రెండు పంటలు కలిపి 2,83,00,000 మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని పండించి భారతదేశంలో అగ్రగామిగా నిలిచిందంటే అది ప్రజాప్రభుత్వం యొక్క సహకారం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.